హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇది లైనింగ్ బ్లౌజు కటింగ్ వీడియో ఆల్రెడీ చూసారు కదండి. మీకు కావాలితే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది బ్యాక్ పార్ట్ అండి, రాంగ్ సైడ్లో వేసాం మనం. ఒరిజినల్ కిందకే ఉంది రైట్ సైడు. ఇప్పుడు ఇలా రాంగ్ సైడ్లో లైనింగ్ పెట్టి కింద మనం ఆల్రెడీ 1.5 ఇంచు మడత కోసం ఉంచుకున్నాం కదండి, అది అలానే ఉంచి లైనింగ్ స్టిచ్ వేద్దామండి. ఇప్పుడు ఇలా లైనింగ్ మొత్తం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుందాం. కొంచెం సర్దుకుంటూ వేయండి. ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకుందామండి. చూసారు కదా, మనం కింద 1.5 ఇంచు మడత కోసం ఉంచుకున్నది సన్నగా అంచు కుట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్కి మార్క్ చేసుకున్నాం కదండి, అంతవరకు ఫోల్డ్ చేసుకొని ఇది దూరం కుట్టు వేస్తున్నానండి. మళ్ళీ మనం హ్యాండ్ వర్క్ అయిన తర్వాత ఈ స్టిచ్ విప్పేద్దాం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ అండి, షోల్డర్ నుంచి సెంటర్ చూసుకుని డాట్స్ వేద్దాం. డాట్ 1/2 ఇంచ్ ఉండాలండి. పొడవు వచ్చేసి 4.5 ఇంచ్ వరకు డాట్ వేద్దామండి. ఇప్పుడు రెండో వైపు కూడా డాట్ వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేద్దాం. ఇలా నీట్గా కట్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఇవి ఫ్రంట్ పార్ట్స్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. ఇది రాంగ్ సైడ్ చూసుకోండి, మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్కి లైనింగ్ వేసుకుంటున్నాం. రెండు పార్ట్స్ ఆపోజిట్స్ కరెక్ట్గా చూసి పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా ఆపోజిట్లో పెట్టుకుని లైనింగ్ అటాచ్ చేసుకోండి. చూసారు కదా, ఇది కూడా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేద్దామండి. ఇప్పుడు రెండో వైపు కూడా అటాచ్ చేసేద్దాం. చూసారు కదా, ఇది కూడా కట్ చేసేద్దామండి. ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇలా రెండు ఒకదానిపై ఒకటి పెట్టుకొని మనం డాట్స్ కోసం మార్క్ చేద్దామండి. ఇలా నెక్ వైపు నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. కింద వైపు నెక్ వైపు నుండి కరెక్ట్గా 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. కింద నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేద్దామండి సైడ్ డాట్ కోసం. ఇప్పుడు చంక దగ్గర డాట్ కోసం దీన్ని పైన 1 ఇంచ్ వదిలేసి సగానికి ఫోల్డ్ చేయండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ మార్క్ చేద్దామండి. ఇప్పుడు డాట్స్ వేద్దామండి. ఇది మెయిన్ డాట్ అండి.
మెయిన్ డాట్ లూజు 1 ఇంచ్ పెడుతున్నానండి నేను. ఇంకా మీకు పెద్ద సైజు వారికి కావాలనుకుంటే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. ఇలా మెయిన్ డాట్ వేసాం. సైడ్ డాట్ అండి, ఒక పాదం వరుస ఖర్చు పెడితే సరిపోతుందండి. దీని పొడవు కూడా 2.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, పొడవు 2.5 ఇంచెస్ అండి డాట్స్. ఇది సెంటర్ డాట్ అండి. సెంటర్ డాట్ చంక దగ్గర డాట్ అండి. మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్లో వేయండి. ఇలా మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ వరకు వేయండి. చూసారు కదా. ఇప్పుడు రెండో వైపు చూపిస్తానండి. రెండో వైపు కూడా మనం 3.5 ఇంచెస్కి మార్క్ చేస్తాం కదండి సెంటర్. ఇలా 1 ఇంచు చూసుకుని 2.5 ఇంచు పొడవండి. చూస్తున్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇలా రెండో కుట్టు వేసేటప్పుడు కొంచెం మడిచి కుట్టండి. ఇలా షేపు అతికేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది సైడ్ డాట్ అండి. ఒక ఖర్చు, పాదం వరుస ఖర్చు సరిపోతుందండి. పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. ఇది చంక దగ్గర నుంచి డాట్ అండి. ఈ డాటు మనం మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ వరకు కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నాను కదండి. మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ వరకు మనం ఈ డాట్ వేయొచ్చండి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి. చూసారు కదా, షేప్ నీట్గా వస్తుందండి ఇలా వేయడం వల్ల. ఇప్పుడు షేప్ బెల్ట్స్ అండి. షేప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎక్స్ట్రా పీస్ ఒకటి తీసుకుందామండి. చూసారు కదా, ఈ ఎక్స్ట్రా పీస్ పైన ఇలా మెయిన్ పీసు రైట్ సైడ్లోనే పెట్టండి. చూసుకోండి, రైట్ సైడ్ రాంగ్ సైడ్. ఇలా రైట్ సైడ్లో పెట్టుకుని మనం తీసుకున్న మెయిన్ పీస్, లైనింగ్ పీస్ అండి ఇది పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు సర్దుకుని ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు రెండోది వచ్చేసి మనకి ఫస్ట్ దానికి ఆపోజిట్లో ఉండాలండి. దానికి కరెక్ట్గా ఆపోజిట్లో పెట్టండి. ముందు ఎక్స్ట్రా క్లాత్ అండి, తర్వాత మెయిన్ క్లాత్ రైట్ సైడ్లో పెట్టి తర్వాత మనం లైనింగ్ పీస్ పెట్టాము. ఇలా ఆపోజిట్లో చూసుకుని స్టిచ్ చేయండి. ఇప్పుడు దీన్ని వెనక్కి మడిచి ఒక పాదం వరుస స్టిచ్ వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దామండి. మనకి మెయిన్ పీస్కి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. ఇలా షేప్ బెల్ట్లో రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, ఇలా ఆపోజిట్లో పెట్టుకుని చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారండి. ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది 3 లేయర్స్ వేసాం కదండి. 2 లేయర్స్కి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తున్నాం. చూడండి, డాట్ ఆల్రెడీ మనం మడిచి కుట్టాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అంతా ఫోల్డ్ చేసి మిగిలిన లేయర్కి స్టిచ్ వేద్దామండి. చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు తిప్పుదాం. చూడండి, అస్సలు కుట్టు కనిపించకుండా చాలా నీట్గా వస్తుందండి షేప్ బెల్ట్. ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు రెండోది కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఇలా 2 లేయర్స్కి ఫస్ట్ అటాచ్ చేద్దామండి. ఇలా ఫోల్డ్ చేసి మిగిలిన లేయర్కి ఇలా కుట్టేద్దాం.
చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్లు అతికేసాం కదండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టీ కోసం అండి. ఇది 2.5 ఇంచెస్ వెడల్పుతో ఒక స్ట్రైట్ పీస్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఎడం వైపు అండి ఉక్సులు పట్టీకి ఇలా ఒక 1/2 ఇంచ్ బయటకు ఉంచేసి స్టిచ్ వేసుకుందామండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేసరికి చిన్న కుచ్చు పెట్టండి. ఇలా వీడియో చూస్తూ చూడండి ఒకసారి. పైనుంచి ఒక స్టిచ్ వేసాం. ఇప్పుడు 1 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ని కట్ చేసేద్దామండి. ఇప్పుడు ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందాం. అక్కడ కుచ్చు ఉండడం వల్ల మనకి ఈజీగా స్టిచ్ వేయొచ్చండి. లాగి పెట్టదు. అలా చూసారు కదా. ఇది రైట్ సైడ్ అండి కాజాల పట్టీ కోసం. వెనక నుంచి 1/2 ఇంచ్ ఇలా బయటకు ఉంచి స్టిచ్ వేసుకుందాం. ఇలా పై వైపుకి మడిచి కుట్టండి. కింద ఎక్స్ట్రా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా. దాని పక్క నుంచే ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు 2 పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. కరెక్ట్గానే ఉన్నాయి. చూసారు కదా. ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ అటాచ్ చేసుకుందాం. చూడండి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి. షోల్డర్స్ డబల్ స్టిచ్ వేయాలండి. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇలా సెపరేట్ చేసేసుకుందామండి. ఇప్పుడు లైనింగ్ పీస్ పైన మెయిన్ పీస్ పైన ఇలా లైనింగ్ పీస్ పెట్టి మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ మడత కోసం ఉంచుకున్నాం కదండి. అక్కడ వరకు వదిలేసి లైనింగ్ ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ సన్నగా ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా ఇప్పుడు మనం ఖర్చు కోసం ఉంచుకున్న వరకు ఇలా మడత పెట్టి ఇది దూరం కుట్టు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేయండి. ఇది మనం హ్యాండ్ వర్క్ తర్వాత విప్పేద్దామండి. ఇప్పుడు ఇలా లైనింగ్కి అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అంతా నీట్గా కట్ చేసేద్దామండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాం. మనం లో కటింగ్ తీసుకున్నాం కదండి. మనం వేసిన హ్యాండ్కి 2 ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి. కరెక్ట్గా ఇలా ఆపోజిట్లో సర్దుకొని స్టిచ్ వేద్దాం. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇలా ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ వేద్దాం. ఇలా 1/2 ఇంచ్ మనం మడత కోసం ఉంచేసుకొని స్టిచ్ వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా. ఇలా ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా లైనింగ్కి అటాచ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందామండి. ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెంటర్ చూసుకుని జాయిన్ చేసుకుందాం. మనం లో కటింగ్ తీసుకున్నాం కదండి. ఇది కరెక్ట్గా ఫ్రంట్కి వచ్చేలా చూసుకోండి, మర్చిపోవద్దు. కరెక్ట్గా సెంటర్ నుంచి హ్యాండ్ అడ్జస్ట్ చేసుకుని జాయిన్ చేసేద్దాం. ఈ ఖర్చు బ్యాక్ సైడ్కే ఉండాలండి. ఇలా షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టుకుని
హ్యాండ్ అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, డబల్ స్టిచ్ వేసేద్దాం. డబల్ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా ముందు వేసిన కుట్టికి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకుంటూ డబల్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసేద్దాం. ఇలా లో కటింగ్ మాత్రం ఫ్రంట్కి ఉండేలా చూసుకొని హ్యాండ్స్ జాయిన్ చేయండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అస్సలు లాగి పెట్టొద్దండి, లూజ్గానే పట్టుకొని అటాచ్ చేయండి. హ్యాండ్ లాగి పెడితే నీట్గా ఉండదండి అసలు. ఇలా షోల్డర్స్ హ్యాండ్స్ కంపల్సరీ డబల్ స్టిచ్ అయితే వేయాలండి. చూసారు కదా, హ్యాండ్స్ జాయిన్ చేసేసామండి. ఇప్పుడు మెడపట్టీ కోసం ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకుందామండి. ఫుల్ క్రాస్లో ఉండాలండి, అప్పుడే మెడపట్టీ నీట్గా వస్తుంది. ఇలా ఫుల్ క్రాస్లో మనం మెడపట్టీ కోసం ఒక అంగుళం లూజ్ ఉండేటట్టు ఇలా పీసులు కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేస్తే నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు నుంచి మెడపట్టీ వేద్దామండి. ఇలా ఒక 1/2 ఇంచ్ బయటకు ఉంచేసేయండి. ఒక పాదం వరుస ఖర్చు ఉంచుకుంటూ స్టిచ్ వేసుకుందాం. లాగి పెట్టొద్దండి, లూజ్గానే పట్టుకుని స్టిచ్ వేయండి. ఇలా లాగి పెట్టకుండా నీట్గా ఒక పాదం వరుస ఖర్చు ఉండేలా స్టిచ్ వేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఇటువైపు కూడా 1/2 ఇంచ్ ఉంచేలా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా కిందకు ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఒక పాదం వరుస మాత్రమే పైకి ఇలా ఖర్చు ఉంచండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోండి. ఇలా ఈక్వల్గా ఉండాలండి, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ పెట్టొద్దు. ఇలా మనకి ఒక 1/4 ఇంచు నెక్ అంతేనండి. ఇది మొత్తం నెక్ అంతా ఇలా ఈక్వల్గా ఉండాలండి. ఒక చోట లావుగా సన్నగా అలా పెడితే అస్సలు నీట్గా ఉండదండి. ఇలా నీట్గా ఈక్వల్గా పెట్టుకుంటూ లాగి పెట్టకుండా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే నెక్ చాలా నీట్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత నీట్గా, ఇలాగే ఉండాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. కట్ చేసేటప్పుడు చాలా స్లోగా జాగ్రత్తగా కట్ చేయండి. కింద బ్లౌజ్ కట్ అయిపోతుందండి ఒక్కొక్కసారి. నీట్గా చూసుకుంటూ కట్ చేయండి ఖర్చు. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేద్దాం. చూసారు కదా, మనం 1/2 ఇంచ్ ఇలా బయటకు ఉంచేసాం కదండి. దీన్ని హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేయడం వల్ల నీట్గా ఉంటుందండి హ్యాండ్ వర్క్. చూసారు కదా. ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు నడుము లూజ్ అండి. ఆది బ్లౌజు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఎంత ఉందో చూసుకుందాం. కరెక్ట్గా 31 ఇంచెస్ అండి. ఇప్పుడు 31 ఇంచెస్ని మనం నడుము లూజ్కి మార్క్ చేసుకుందాం. బ్లౌజ్ని హాఫ్కి ఇలా బ్యాక్ పార్ట్ సగానికి ఫోల్డ్ చేసి 31 ఇంచెస్లో 4వ భాగం అండి 7.75 ఇంచులండి. ఇది 7.75 ఇంచులకి మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కాజా పట్టి వదిలేసి ఫోల్డ్ చేసుకొని 7.75 ఇంచులకి ఇది కూడా మార్క్ చేసుకుందామండి. ఇలా మార్క్ చేసుకుంటే నడుము లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి, చూసుకొని అవసరం లేదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ మనం ఆది బ్లౌజ్ని చూసుకుంటూ ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకుందామండి.
ఇలా మనం చంక లూజ్ దగ్గర ఆల్రెడీ మార్క్ చేసాం కదండి కటింగ్ అప్పుడు. అక్కడి నుంచి మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ వరకు స్టిచ్ వేసేసుకుందామండి. చూసారు కదా. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా హ్యాండ్ లూజ్ చూసుకుంటూ ఇలా చంక లూజ్ ఇలా కూడా చూడొచ్చండి. మీకు రెండో వైపు చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్గా చంక లూజ్ ఈ కుట్టు వరకు మనం కరెక్ట్గా స్టిచ్ వేసుకుందామండి. మీకు కటింగ్ అప్పుడు మార్క్ పెట్టుకోకపోతే ఇలా ఆది బ్లౌజ్తో చంక లూజ్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద మార్క్ చేసిన దగ్గరికి స్టిచ్ వేసేసుకుందాం. చూసారు కదా ఇలా స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా సరిపోయిందండి కరెక్ట్గా. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక పాదం వలస ఖర్చులు ఉండేటట్టు పక్కనే ఒక 2 స్టిచ్చెస్ వేసేసుకుందాం. మనకి లూజ్ కావాల్సినప్పుడు ఒక స్టిచ్ విప్పుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇంకా మనం ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ లూజ్తో ఇంకొక కుట్టు వేసుకుందామండి. ఇలా నీట్గా ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆ కుట్టు పక్క నుంచి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. రెండో వైపు కూడా వేసేసుకుందాం. మీరు ఇంకా ఖర్చులు కావాలితే ఇంకా వేసుకోవచ్చండి. నేనైతే 3 కుట్లు వేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి మనం తర్వాత కూడా కావాల్సినప్పుడు వేసుకోవచ్చండి. అందుకే నేను ఎక్స్ట్రా 1 ఇంచ్కి ఒక కుట్టు వేసి కట్ చేస్తున్నానండి. చూసారు కదా. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.